వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైకోర్టు చలాన్ల విషయంలో చాలా సీరియస్ డెసిషన్ తీసుకుంది అనే వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత? అంటే ఇక ఇప్పటి నుంచి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మనని రోడ్డు పైన ఆపి మన ఆర్సీలు, లైసెన్స్‌లు ఇంకా చెక్ చేయరా? చెక్ చేయకుండానే ఉంటారా? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. సో ఎప్పుడైనా మనం ఒక ట్రాఫిక్‌లో ఉన్నా, లేదంటే ఒక ఫ్రీ లెఫ్ట్‌లో వెళ్తున్నా, ఇక ఎప్పుడు ఎక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఆపుతారో ఎవరికీ తెలవదు. సో ఆపిన తర్వాత ఏం చేస్తారనేది చాలా మందికి చాలా అనుభవాలు ఉన్నాయి కదా! ఇగో ఇట్లా. హెల్మెట్ డ్రైవ్‌లని ఒకసారి, ఆర్‌సీ డ్రైవ్‌లని ఒకసారి, లైసెన్స్ డ్రైవ్‌లని ఇంకోసారి, మొబైల్‌తో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు ఇంకోసారి. సో ముందుగా ఆళ్ళు చేసేదేందంటే ఇగో ఈడ బైక్‌కి కనిపిస్తుందిగా, బైక్‌కి కీ ఉండదు. బైక్ మాత్రమే ఆడుంటది. అండ్ ఇక్కడ గూడా హెల్మెట్ ఉన్న మనిషిని ఎందుకు ఆపిరో తెలవది. కానీ ఆయన బండికి కీ ఉండదు. కేవలం టూ వీలర్సే గాదు. ఇగో ఇక్కడ బండ్లన్నీ ఉన్నాయి. గానీ ఆ తాళాలు మాత్రం కానిస్టేబుల్స్ దగ్గర ఉంటాయి. ఎందుకో తెలవది. తాళం గుంజుకొని ఫస్ట్ చేతిలో పట్టుకున్న తర్వాతనే వాళ్ళతోటి మాట్లాడే సందర్భాలు చాలా ఉంటాయి. దీంతో చాలామంది ఇరిటేట్ కూడా అయిపోయే పరిస్థితి ఉంటది. సో, అందుకనే ఈ విషయంలో హరినాథ్ అనే ఒక వ్యక్తి హైకోర్ట్‌ని అప్రోచ్ అయ్యిండ్రు. సో, పెండింగ్ చాలానాల విషయంలో హైకోర్ట్ తీసుకున్న నిర్ణయం ఇవాళ అందరినీ చర్చ చేసేటట్టు జరిగింది. అయితే దీనివల్ల ఇక ఆర్సీల గురించి, లైసెన్స్‌ల గురించి ఇక పోలీస్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మనల్ని ఆపరు అనుకుంటే మాత్రం అది తప్పే. చలానాల విషయంలో మాత్రమే ఇక్కడ హైకోర్ట్ ఒక క్లియర్ లైన్ పోలీస్ అధికారులకు చెప్పింది. సో, ఆ చెప్పిన విషయం ఏంటి అంటే, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన మీరు ఆర్సీల కోసం, లైసెన్స్‌ల కోసం, పొల్యూషన్ కోసం, హెల్మెట్ కోసం, లేదంటే నో పార్కింగ్‌లో ఉండేదాని కోసం, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయాల్లో, చెక్కింగ్‌ల విషయంలో ఇట్లా మీరు వాహనదారులని ఆపొచ్చు. మీ చెక్స్ మీరు చేసుకోవచ్చు. కానీ పెండింగ్ చాలాన్ల విషయంలో మాత్రం సదరు వాహనదారులు వాళ్ళకి ఇష్టం ఉంటేనే చాలానల అప్పుడు అక్కడ చెల్లిస్తాడు. లేదు చెల్లించలేని పరిస్థితులు ఉంటే బండి కీసు, కార్ కీసు ఫస్ట్ పట్టుకొని దగ్గర పెట్టి చలాన్ ఇప్పుడు కడతావా బండి సీజ్ చేసేయాలా అని ఏదైతే డైలాగ్ ఉంటది కదా, ఆ డైలాగ్ మాత్రమే చెల్లదు. ఆ డైలాగ్ ఒక్కటి మాత్రమే చెల్లదు. అండ్ ఇంకా ఏంటంటే అలా బండి కీస్ తీసుకోవద్దు అంటూ హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఇన్ కేస్ ఆ వాహనదారులకి ఒక పెద్ద లిస్టే ఉందనుకోండి చాలాన్ల విషయంలో, లీగల్‌గా ప్రొసీడ్ అవ్వండి. కోర్టు నోటీసులు ఇవ్వండి. రెస్పాండ్ అవుతున్నాడా లేదా చూడండి. అంతే తప్ప రోడ్డు పైన బండి తాళాలు లాక్కొని ఫస్ట్ పెండింగ్ చలాన్లు అన్నీ తీసి కట్టిన తర్వాతనే ఈడ నుంచి కదలాలి. లేదంటే బండి సీజ్ చేస్తాం. బండి పోలీస్ స్టేషన్‌కి వచ్చి తీసుకోండి. ఇట్లాంటివేవి కూడా నడవవు అనేది మాత్రమే హైకోర్టు చెప్పింది. కానీ ఇవి మాత్రమే వాహనదారుల చేతిలో ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా పోలీసులు చెకింగ్స్ లేవు, లైసెన్స్ తీసుకోకున్నా పర్లేదు, ఫోన్ మాట్లాడుకుంటూ మేము డ్రైవ్ చేసేస్తాం, ఓవర్ స్పీడ్‌లో ఎళ్ళిపోతాం, ఎవరినో ఒకరిని డాష్ ఇస్తాం, ఫ్రీ లెఫ్ట్ మేము బ్లాక్ చేస్తాం, తాగి బండ్లు హాయిగా నడుపుతాం. ఇట్లాంటివి ఏవైనా మీ మైండ్‌లో ఉంటే మాత్రం దానిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా పోలీసులు సిద్ధంగానే ఉన్నారు. అయితే హైకోర్టు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా, ఆ ఆదేశాలు మాత్రం ఇప్పటి వరకు అమల్లో లేవు. సో, ఇవ్వాళటికి కూడా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌లలో, కార్నర్‌లలో అండ్ వాళ్ళు ఏదైతే స్పాట్స్ ఉంటాయో చెకింగ్ స్పాట్స్ అక్కడ కంటిన్యూగా ఇంకా చెక్స్ చేస్తూనే ఉన్నారు. పెండింగ్ చాలాన్లు ఉండే వాళ్ళని అక్కడ నిలబడి మాత్రం చాలాన్లు కట్టిపించుకుంటున్నారు. ఇదేంది అని అనుకుంటున్నారా? సో, వాళ్ళ హైయర్ అఫీషియల్స్ నుంచి వాళ్ళకి ఆర్డర్స్ రాలేవు కాబట్టి ఆ హైకోర్ట్ ఇచ్చిన ఆర్డర్‌ని వీళ్ళు అమలు చేయట్లేదు. మరి వీళ్ళు అమలు చేస్తుంది ఏంది అనంటే సేమ్ చెక్స్, సేమ్ చాలాన్లు కట్టిపించుకోవడం. ఇక వాళ్ళకొక రోజు ఒక టాస్క్ ఇస్తారు. ఒక నలుగురిని ఒక దగ్గర, ఒక ముగ్గురిని ఒక దగ్గర, ఒక 5 మెంబర్స్ గ్రూప్‌ని ఒక దగ్గర పెట్టి పెండింగ్ చాలాన్లు లిస్ట్ టేక్ అండ్ ఇవన్నీ కూడా క్లియర్ చేపియండి. 2 అక్కడిక్కడ నించొని ట్రాఫిక్ రూల్స్ ఎవరైతే వయోలేట్ చేస్తారో టక్కున ఫోటో తీయండి, అప్‌లోడ్ చేయండి. ఇట్లాంటివి ఉంటాయి కదా! సో, ఇలాంటి కార్యక్రమాలు స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అండ్ గతంలో సర్కార్ ఒక మాట చెప్పింది. పెండింగ్ చాలాన్లు ఉంటే డిస్కౌంట్‌లు సర్కార్ ఇయ్యదిగా ఇప్పటి నుంచి. డైరెక్ట్ అకౌంట్‌లో నుంచే అమౌంట్ కట్ అయిపోతాయి చాలాన్ కట్టకపోతే అని. కానీ దానికి విరుద్ధంగా అసలు దానికి దీనికి సంబంధం లేకుండా హైకోర్ట్ ఇచ్చిన డెసిషన్ అసలు ఏది ఫాలో కావాలనేది వాహనదారులకి ఇవాళ అర్థమైతలేదు. ఎందుకంటే ఏదైనా ఫాలో అవ్వడానికి ట్రాఫిక్ వాళ్ళు రెడీగానే ఉంటారు. ట్రాఫిక్ చాలాన్స్ వసూలు చేసే విషయంలో. కానీ అసలు నిజంగా కోర్టు చెప్పింది వినాలా? లేదంటే గవర్నమెంట్ నిజంగానే ట్రాఫిక్ వయోలేషన్స్ చేస్తే అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితాయా? అనే సందిగ్ధంలో వాహనదారులు ఉన్నారు. అయితే ఇంకొంతమంది ఒక కొత్త వాదనని తెరపైకి తీసుకొస్తున్నారు. ఓకే. ఎప్పుడో ఒకరు, ఎవరో ఒకరు చాలా స్ట్రిక్ట్‌గా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నా వాళ్ళకి పడే చాలానేంటో తెలుసా?
ఓవర్ స్పీడ్ అని. పాపం వాళ్ళు స్పీడే ఉంటారు కానీ ఓవర్ స్పీడ్ అనే చాలాన్ పడుతుంది. దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో తెలియని పరిస్థితి. అదొకటైతే. రెండోది పార్కింగ్. నో పార్కింగ్ దగ్గర వెహికల్ పెట్టిర్రని టక్కున కొడతారు అండ్ చాలాన్ మొబైల్‌కి పంపుతారు. సో, ఈ విషయంలో కూడా వాదనలు వినిపిస్తుంది. మరి దీన్ని ఎలా డిటెక్ట్ చేయాలి? సో, హైదరాబాద్‌లో పార్కింగ్ విషయం అయితే మనకు తెలిసిందే. సో, ఏదో ఒక కొత్త జపాన్ టెక్నాలజీ కార్ల కోసం మాత్రమే కేబీఆర్ పార్క్ దగ్గర ఒక ట్రయల్ రన్ స్టార్ట్ చేసిర్రు గానీ, ఇక మిగతా ప్లేసెస్‌ల పార్కింగ్, నో పార్కింగ్ బోర్డ్ అన్న కనిపిస్తది. కానీ బళ్ళు మాత్రం ఆడనే ఉంటాయి. కేవలం వాహనదారులే కాదు, అప్పుడప్పుడు పోలీస్ వాళ్ళు కూడా అక్కడే పెట్టే పరిస్థితి. పార్కింగ్ ప్లేస్ లేని హైదరాబాద్‌లో నో పార్కింగ్ ఉండే చోట చాలాన్లు కొడితే వాటి పరిస్థితి ఏంటి? సో, ఎంత స్ట్రిక్ట్‌గా అయితే హైకోర్టు చాలాన్లు వసూలు చేసే దాంట్లో ట్రాఫిక్ పోలీసులకి ఒక హుకుం జారీ చేసిందో అండ్ సర్కారు పెండింగ్ చాలాన్లుండే అకౌంట్ నుంచి ఆటోమేటిక్ డెబిట్ అయ్యే ఆప్షన్ తీసుకురమ్మనండి ఎట్లా హుకుం జారీ చేసిందో అట్లనే పార్కింగ్ విషయంలో కూడా ఒక హుకుం జారీ చేస్తే బాగుండు, పడే చలాన్ల నుంచి మేము తప్పించుకోవచ్చు అని ఎదురు చూస్తున్న వాహనదారులు కూడా ఉన్నారు. సో, అదనమాట హైకోర్టు తీసుకున్న డెసిషన్ అండ్ వాహనదారులకు ఉండే కన్ఫ్యూజన్.